చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇక్కడ చాలా మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీ అంటే ప్రేమ ఆప్యాయత ఎక్కడా తగ్గదు. ఆ క్రమంలో కొంతమంది వ్యక్తులు ఉంటుంటారండి. సో వాళ్ళ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ ఒక అడుగు ముందుకేస్తుంటారు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులుగా భావిస్తుంటారు. అందులోనే మనకి ఒక పర్సన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో జనసేన కార్యదర్శి, అలాగే అఖిల భారత చిరంజీవి గారి యువత, అఖిల భారత చిరంజీవి గారి అధికార ప్రతినిధి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన కార్యదర్శి అని చెప్పడానికి నాకు ఇది చూడంగానే వచ్చేసింది అనమాట, వెంటనే ఐడియా వచ్చేసింది. తాతంశెట్టి నాగేంద్ర గారు రైట్ నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముందుగా సుమన్ టీవీ ద్వారా మా అన్నయ్య మా కన్నుల నిండా గుండెల నిండా ఆయన చూస్తూ ఆయన నడత చూస్తూ ఢిల్లీకి రాజైన చిరంజీవి గారికి అభిమాని. అంత ప్రేమగా పెరిగిన మేము ఆయన దేవాలయంలో ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు చెప్పే అవకాశం కల్పించిన సుమన్ టీవీకి ధన్యవాదాలు. సార్ యాక్చువల్లీ మీరు చిరంజీవి గారి అభిమానే, పవన్ కళ్యాణ్ గారి అభిమానే. అంటే ఎక్కడ ఈ జర్నీ స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి అభిమానం స్టార్ట్ అయింది సార్? అమ్మ, యాక్చువల్గా మనకు ఊహ తెలిసాక, అంటే నా విషయంలో అయితే అమ్మ నాన్న తర్వాత అత్యంత ప్రేమగా అంటే అంటే ఒళ్ళంతా ఆనందంతో పిలిచిన 4 అక్షరాలు చిరంజీవి అన్నయ్య. అభిమానిగానే స్టార్ట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాలాగా పవన్ కళ్యాణ్ సార్ కూడా చిరంజీవి గారికి మొదటి తరం అభిమానే. అంటే మేము నాకు తెలిసి 6th, 7th, 8th క్లాసుల్లో బస్సులు వెళ్ళేవాళ్ళం చెన్నైకి. పోరూరు సోమసుందరం స్ట్రీట్లోకి వెళ్తే అట్లా దిగి ఒక రోజంతా వెయిట్ చేసేవాళ్ళం, అన్నయ్య బయటకు వస్తాడని. బయటకు వచ్చి అట్లా చెయ్యి ఊపితే చాలు, ఆ రోజుకి మాకు ఆస్కార్ అవార్డు దొరికినట్టు మళ్ళీ ట్రైన్లో బస్సులో పట్టుకొని వచ్చేవాళ్ళం. అలా పెరిగిన అభిమానాన్ని ఈరోజు చిరంజీవి గారి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాల్లాగా తయారు చేసినటువంటి వ్యక్తమ్మ. ప్రపంచంలో నాకు తెలిసి అంత గొప్పగా అభిమానులను తీర్చిదిద్దిన ఒక హీరో అనొచ్చు, ఒక మానవతావాది అనొచ్చు, ఇంక ఉండరు, చూడరుపోరు. అంటే సినిమా కూడా మనం చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత. మా ఏజ్ అంటే మీకు మా ఏజ్ నుంచి మేము పెరిగినప్పుడు ఆయన అప్పుడప్పుడే ఎంటర్ అయ్యి వచ్చినప్పుడు ఏం డేరింగ్, డాషింగ్, డైనమిక్, సుప్రీం, దెన్ మెగాస్టార్, పద్మవిభూషణ్, గిన్నిస్ బుక్ రికార్డ్, వి ఆల్ ఆర్ వెయిటింగ్ భారతరత్న. అంటే 100% డిజర్వ్ అన్నయ్య. మేమందరం భారతరత్న రావాలని కోరుకుంటున్నాం. అంటే ఒక సామాన్యుడిగా ప్రారంభమైన ఆయన జీవితం అసామాన్యుడిగా, మేరునగ ధీరుడుగా ఆయన ఎదిగిన తీరు, ఆయన నడత ప్రతిదీ మాకు ఆదర్శం. అంటే ఆయన చూస్తూ పెరిగిన అంటే ఆయన అంటే కఠోర శ్రమ, పట్టుదల, స్వయం కృషి ఇవన్నీ ఆయుధాలు అయితే, పరోపకారం, 10 మందికి సహాయం చేయడం, సేవ, ఇటువంటిది ఆభరణాలు. రెండింటిని కలిపి పెరిగిన వ్యక్తమ్మ. దేవుడు లాంటి అన్నయ్య. ఆయనకు మీరు అంటున్నారు 70 బర్త్డే అని. మాకైతే ఎప్పుడు మా తెర మీద ఖైదీ, లేదంటే ఓ ఎముగుడు అలాగే చూసుకుంటూ ఉన్నాం. బట్ చాలామందికి ఎలా అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ లేని ఎవరు చెప్పండి? మీ ఛానల్లో కావచ్చు, మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు సుమన్ టీవీలో. ఇప్పుడు ఈరోజు ఒక డ్యాన్స్ మాస్టర్ అసలు ఎలా వచ్చిందమ్మా? చిరంజీవి గారికి ముందు, చిరంజీవి ఆయన తర్వాత టైమింగ్ కానీ, గ్రేస్ కానీ, సినిమాల్లో డ్యాన్స్. ఈరోజు వందలాది మంది కొరియోగ్రాఫర్లు మాకు అన్నయ్య ఇష్టం. ఆయన ద్వారా మేము కొరియోగ్రాఫర్ అయినాం. అది అంటే దానికి ఒక పదవి, దానికి ఒక ఉన్నత స్థానం ఏర్పడింది. ఎవరు ఇన్స్పిరేషన్? ఆయనే. వాళ్ళు డైరెక్టర్లు అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు హీరోలు అవుతున్నారు, కొరియోగ్రాఫర్లు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ప్రపంచంలో ఇందాక అక్కడ ఒక మీటింగ్లో 10 మంది ఉన్నాం పైన, అందరూ వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ చిరంజీవి అభిమానిగా స్టార్ట్ అయిన వాళ్ళు. ఈరోజు చాలా పెద్ద ఒక ఆయన బిల్డర్స్ అసోసియేషన్, ఒక ఆయన. బట్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ మోటివేషనల్, మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైట్లో నాతో పాటు బ్లడ్ డొనేట్ చేయడానికి, అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. పసుపులేటి ప్రసాద్ గారు రైట్లో నాతో పాటు ఉన్నారు, జనసేన కార్యదర్శి. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆ పార్టీ కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఆనవాయితీగా వచ్చేస్తుంది. మెగా కుటుంబానికి ఉన్నటువంటి అభిమానులందరూ వచ్చేస్తూ ఉంటారు బ్లడ్ డొనేట్ చేయడానికి, వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అండ్ మీరు జనసేన కార్యదర్శి, అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీతో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. అండ్ ముందు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారి గురించి చెప్పడానికి మనం చాలా చిన్నోళ్ళం అండి. చిరంజీవి గారు మహావృక్షం లాంటి వ్యక్తి, మానవత్వం మూర్తిభవించిన మహనీయుడు. ఒక మనిషి సాటి మనిషికి ఏం చేయగలడు,
ఒక మనిషి సాటి మనిషికి మానవతా దృక్పథంతో ఏం చేయగలరు అనేది అన్ని రకాల సహాయాలు చేసి ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్న వ్యక్తి. అలాంటి గొప్ప మనిషి, అలాంటి మహామనిషి చెప్పడానికి నాబోటోళ్ళు సరిపోరు. ఆయన చూస్తూ పెరిగాం. ఒక కష్టం అనే సిస్టమ్ నుంచి ఎలా ఎదగొచ్చు, ఒక క్రమశిక్షణతో ఎలా ఎదగొచ్చు, ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని కూడా వినోద రంగంలో ఉంచారు కొంతమందిని, రాజకీయ రంగంలో కొంతమందిని పంపించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు అంటే అది చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, చిరంజీవి గారు నేర్పినటువంటి ఆయనకి ఆయన సొంత అన్నదమ్ములు కొంతమంది ముగ్గురే ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన అభిమానులందరినీ ఆయన సొంత సోదరులాగానే చూస్తాడు. పక్క వ్యక్తికి బాధ వస్తే తన బాధలాగా మానవత్వంతో చాటుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, మరి హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కేవలం ఒక సాటి మానవుడికి ఇంకో మానవుడు ఏం చేయగలడు అనే దాన్ని సూత్రంగా పెట్టుకొని చేసే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి శ్రీ కొణిదెల చిరంజీవి గారు. ఆయన వెంటే ఎప్పుడు ఉంటామని మాటిస్తున్నాం.